నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం స్వామి దగ్గరికి వెళ్దాం. మెదక్ వరంగల్కి సంబంధించి స్వామి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా అక్కడ చూసుకుంటే మంత్రి అయిన తర్వాత తొలిసారి ములుగుకు సీతకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గజమాలతో ఘనసత్వారం పలికినటువంటి కార్యకర్తలు, అక్కడ అభిమానులు కూడా ఆమెకి ఘన స్వాగతం పలికారు. ప్రధానంగా ఘట్టమ్మ మేడారం సమ్మక్క సారలమ్మ కూడా ప్రత్యేకంగా సీతక్క పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమ్మక్క సారలక్క జాతర కూడా మరికొన్ని రోజులు ఉంది. ఇప్పుడే ప్రభుత్వాన్ని దానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మంత్రి అయిన తర్వాత సీతకు అడుగుపెట్టడంతో ఒకసారిగా ఆమెకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి. స్వామి చెప్పండి. రాజశేఖర్, తొలిసారిగా మంత్రి కేబినెట్ మినిస్టర్ సీతక్క ములుగు ఎమ్మెల్యే నుంచి కూడా మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క అయితే తొలిసారిగా కూడా రావడం జరిగింది. మేడారంలోని సమ్మక్క సారక్క తల్లులను వీళ్ళ దైవమైన సమ్మక్క సారక్కను కూడా దర్శించుకొని మొత్తానికైతే అక్కడ ఆ విస్తృత సమావేశం కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. మొత్తానికైతే అక్కడ కార్యకర్తలు అయితే సీతక్క రాకతో కూడా ఒక సంబరాన్ని అమరాన్ని విధంగా కూడా ములుగు జిల్లా కూడా ఒక ఓరెత్తిన పరిస్థితి కనపడుతుంది. కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలిన పరిస్థితి కనపడుతుంది. కోలాట నృత్యాలతో కూడా ఘనంగా కూడా సీతక్కకు స్వాగతం పలికి ఆహ్వానించారు. మొత్తానికైతే ములుగు జిల్లా పైన కూడా అక్కడ కాలు మోపిన ప్రస్తుతానికైతే అక్కడ నుంచి సీతక్క మొత్తానికైతే సమ్మక్క సారక్క దైవాలను కూడా దర్శించుకొని అక్కడ మొత్తానికైతే 21 ఫిబ్రవరి 21న కూడా సమ్మక్క సారక్క ఆసియా ఖండంలోని కూడా మొదటి అంటే తల్లుల విలవిల్పు జాతర కూడా ఇలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయితే సమ్మక్క సారక్క జాతరని మొత్తం అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే అది అక్కడ సమ్మక్క సారక్క జాతరల ఏర్పాట్ల కొరకు కావచ్చు. మొత్తానికైతే పూర్తిగా కూడా అక్కడ 75 కోట్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా మొత్తానికైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కూడా రెండోసారిగా కూడా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అయితే మాత్రం అక్కడి నుంచే పాదయాత్ర చేయడం జరిగింది. కాబట్టి అడగగానే నిధులు అయితే సీతక్కకు 75 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈ గతంలో ఎన్నలేని విధంగా కూడా ఈసారి సీతక్క మొత్తానికైతే మేడారం సమ్మక్క సారక్క జాతర మాత్రము ఆసియా ఖండంలో మొట్టమొదటిగా జరిగే విధంగా కూడా దాని రూపురేఖలు మార్చే విధంగా కూడా పనులైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఏర్పాట్లకైతే మొత్తానికైతే అక్కడ సమ్మక్క సారక్క జాతరలను అంగరంగ వైభోగం జరపడుకోవడానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చి కూడా మరింత అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తారని చెప్పి కూడా సీతక్క హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే సీతక్క నిన్న అయితే మాత్రం విస్తృత సమావేశం నిర్వహించారు. అక్కడ వినలేని విధంగా కూడా సమ్మక్క సారక్క తల్లుల సాక్షిగా కూడా మొత్తానికైతే అక్కడ సీతక్కకైతే ఘన స్వాగతం పలికిన సందర్భం అయితే మొత్తం తెలంగాణ యావత్తు కూడా ఇలా మొత్తం చెప్పుకోదగ్గ విషయం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్క రానున్న ఫిబ్రవరి జాతరలు కూడా తల్లులను అంటే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మొత్తానికి మహారాష్ట్ర నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క సారక్క దైవ దర్శనాలను దర్శించుకోవడానికి అయితే అక్కడికి ములుగుకు వస్తారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయాలని చెప్పి కూడా ఆకాంక్షలు అంటే మొత్తానికైతే ఏర్పాట్లలో అధికారులకైతే మొత్తానికి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, ప్రధానంగా మొదటిసారిగా ఆమె ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి, టీడీపీ పార్టీ నుంచి తర్వాత రాజకీయ పరిణామాలు లేకపోతే రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో పార్టీ మారినటువంటి పరిస్థితి, అంటే మొత్తానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే సీతక్క ప్రధానంగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే సమయం కూడా అశేషమైనటువంటి జనం అభిమానులు ఆమెకి స్వాగతం పలకడం, హర్షధ్వానాలు చేయడం కూడా ఒక రకమైనటువంటి పాపులారిటీని తెలియజేసింది. సో అలాంటి సీతక్కకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి అక్కగా భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. చాలా సందర్భాలైన ప్రచారంలో కూడా ఎవరో తెలుసా మా అక్క అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి సీతక్కకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఆమె వచ్చే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ఏమైనా అక్కడ నేతలు చెప్పినటువంటి పరిస్థితి సీతక్కకి? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరిగా సీతక్కకైతే పేరుందని చెప్పుకోవచ్చు. ప్రతి రాఖీ పండుగ రోజు కూడా రాఖీ కట్టిన సందర్భం అయితే రేవంత్ రెడ్డికి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళ సన్నిహితాన్ని మాత్రం తెలంగాణ యావత్ ప్రజల్లో కూడా ముఖ్యంగా ములుగు జిల్లా ఆదివాసి గుడారాలు అయితే పసిగట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహిత భావాతో కూడా ములుగు జిల్లాలు కూడా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముంపు ప్రాంతాల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ముంపు ప్రాంతాలను కూడా వాళ్ళను ఆ ముంపు ప్రాంతాల నుంచి కూడా మొత్తానికైతే మిఠా ప్రాంతాలకు అంటే వేరే ప్రాంతానికి కూడా తరలించి కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లను కట్టించాలని చెప్పి తొలుత కూడా భావించిన నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రానున్న అంటే జాతర గురించి మాత్రం నిన్న సమీక్ష సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా అభివృద్ధికి అయితే ఎనలేని సేవ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష ఉన్న ఎమ్మెల్యే ఉన్న గతంలో కూడా మొత్తానికి
మొత్తానికి ఈ ములుగు జిల్లా ఆర్షనీలు కష్టపడి కూడా దానికి సంబంధించిన మల్లంపల్లిని కూడా మండలం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా సస్యశ్యామలుగా ఉండడానికి ఒక సీతక్కను కృషి చేయాలని చెప్పి కూడా ఆదివాసీ గుడారాలే కావచ్చు, కాంగ్రెస్ నేతలే కావచ్చు, కాంగ్రెస్ అభిమానులే కావచ్చు, సీతక్క అనుచరులే కావచ్చు, మొత్తానికైతే ఆమె స్వాగతోత్పన్నాల్లో కూడా ప్రశ్నార్థాలకైతే అంటే అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. ప్రస్తుతానికైతే సీతక్కకు కూడా ఎనలేని జోసు ఒక రేవంత్ రెడ్డి రాకతో, అక్కడ రాహుల్ గాంధీ రాకతో కూడా జోసు వచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తానికి సీతక్కను ఓడగొట్టడానికి సర్వసాక్షి అంటే మొత్తం తల్లుల సాక్షి అంటే సమ్మక్క సారక్క తల్లుల సాక్షిగా చేస్తా ఉన్న పరిస్థితి అయితే మొత్తానికైతే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు కాన్ఫరెన్సేషన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఎవరు ఎన్ని వచ్చినా గానీ, సముద్రాలు తెగిపడ్డా గానీ సీతక్క మాత్రం ఓటమి పాలు కాకుండా గెలిపే విజయ సాక్షిగా చూపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రశ్నల అంటే మొత్తానికైతే విజయ ధోరణిలో కూడా సమస్యలను ఎలా తీర్చిదిద్ది మొత్తం ములుగు జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి మాత్రము ముంపు ప్రాంతాలు అయితే మేడారం కావచ్చు, ఇటుపక్క మొత్తానికైతే మేడారం సంబంధించి తాడువాయి పసరా ఏరియాలో కూడా ముంపు ప్రాంతాలు. ఎస్ స్వామి, మేడారం జాతరకు సంబంధించి చాలా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా చెప్పుకోవచ్చు. అలాంటి దానికి సంబంధించి గత ప్రభుత్వాలు కూడా చాలా విశేషంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఆ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి చాలా భక్తిభావంతో ముందు నుంచి కూడా ఆమె పెరిగినటువంటి వాతావరణం గిరిజన ప్రాంతంలో సమ్మక్క సార్లకు ప్రత్యేకంగా ఆమె చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి కేంద్రం నుంచి కూడా ఆమె కొంతవరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉందని ఆశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంతవరకు ఏమి దానికి సంబంధించి అప్డేట్ రానటువంటి పరిస్థితి. సో మొత్తానికి దానికి సంబంధించి కాంట్రాక్ట్ విషయంలో కానీ లేకపోతే పనులకు సంబంధించి కానీ ఎవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఆమె ఏమైనా దానికి సంబంధించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నేతలతో లేకపోతే మేడారం సంబంధించినటువంటి కమిటీతో ఏమైనా చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, మొత్తాన్ని మేడారము ఆ ట్రస్ట్ బోర్డు నుంచి అయితే మొత్తానికైతే అక్కడ చర్చలు అయితే జరిగిందనుకోవచ్చు. ఇప్పటికైతే అడగగానే రేవంత్ రెడ్డి అయితే అడగగానే 75 కోట్ల మాత్రము అంటే ప్రస్తుతానికి నిర్మాణ పనుల కొరకు ఏర్పాటు చేసిన నిధులు అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా మరింత అభివృద్ధి కొరకైతే కేంద్రం నుంచి ప్రతిపాదన అంటే ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపి కూడా మేడారాన్ని సమ్మక్క సారక్క జాతరను ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన దాన్ని ఎనలేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా ఆ జాతరకు వచ్చే భక్తులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, మొత్తానికైతే ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా తీర్చిదిద్దడానికి వాళ్ళకు సౌకర్యాలు ఏర్పరచడానికి కూడా సీతక్క ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తానికైతే మేడారం ట్రస్ట్ బోర్డు నుంచి కూడా నిన్న చర్యలు సమావేశాలు కూడా మొత్తానికైతే సమావేశాలు జరిపినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడ పాల్గొన్న సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం ఆమె చెప్పిన అంటే గిరిజనేతలకు కావచ్చు, ట్రస్ట్ బోర్డు నంబర్ కావచ్చు, మొత్తానికి అందరికీ మొత్తం కేటాయించిన నిధులతో పాటు కూడా మరిన్ని నిధులు తేవడానికి కూడా కేంద్రానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి లేఖ రాస్తుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు అభివృద్ధి పాటలో కూడా మేడారం జరగాలి, ఎనలేని విధంగా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే పాదయాత్ర చేసింది కాబట్టి అడగగానే 75 కోట్లు ఇచ్చిన సందర్భంగా కూడా మొత్తం సమ్మక్క సారక్క ఇలవేల్పు దైవాలను కూడా ఇక్కడ నుంచి అంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా చూడాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రస్ట్ బోర్డుకు నిధులు ఏ విధంగా వస్తే కేంద్రం నుంచి ఎన్ని నిధులు తేవాలని చెప్పి కూడా సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా డ్రగ్స్ సమస్యపై చాలాసార్లు కూడా హైదరాబాద్కు సంబంధించి కేంద్రంగా ఇప్పటికే సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ డ్రగ్స్కు సంబంధించి అంతకుముందు సినిమా ప్రముఖులు కూడా ప్రధానంగా 14 వరకు ప్రధానమైనటువంటి డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ వచ్చినటువంటి పరిస్థితి. మరొకసారి డ్రగ్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నివారణ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో భారీ డ్రగ్స్ పట్టినటువంటి పరిస్థితి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత ఒక అంశం ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ అవుతుంది. ఎస్ఆర్ నగర్లో సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలుస్తూ ఉంది. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రధానంగా 30 మంది డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి కీలకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో ప్రణయ్. ప్రణయ్ చెప్పండి. సో పూర్తిగా డ్రగ్స్ సంబంధించి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటాం, 2 నెలల్లో పూర్తిగా నిర్మూలన చేసే దిశగా వెళ్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూస్ ఏ విధంగా చూడొచ్చు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్లో మరొకసారి భారీ అంటే అతి భారీగా కూడా
డ్రగ్స్ పట్టివేత మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్ఆర్ నగర్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్తో పట్టివేత నార్కోటిక్ బ్యూరో పట్టివేసింది. దాదాపుగా 30 మందిని డ్రగ్స్ తీసుకునే నేపథ్యంలోనే 30 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బర్త్డే పార్టీకి ప్రేమ్చంద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన బర్త్డే కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్టుగా తెలుస్తూ ఉంది. 30 మంది కూడా ఇందులో డ్రగ్స్ తీసుకునేందుకు అక్కడ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రేమ్ సాగర్ ఈ డ్రగ్స్కి సంబంధించి ప్రేమ్చంద్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రగ్స్ అంతా కూడా గోవా నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రముఖంగా ఇక్కడ మనం చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి పనిచేసేటువంటి ఇంజనీర్లతో పాటుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు అన్నటువంటి కీలక అంశాన్ని మనకు చెప్తా ఉన్నారు. అయితే 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటుగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పిఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పడ్డ వారంతా కూడా ఒకే జిల్లాకి సంబంధించిన అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాసులు అని చెప్తా ఉన్నారు. అయితే 30 మంది ఒకేసారి దొరకడం ఇది పెద్ద ఎత్తున కూడా ఇది హైదరాబాద్లో ఎంత పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయంలో చాలా యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిపైన ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ పబ్స్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఉన్నారు. సో ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా గతంలో అనేక సందర్భాలలో సిటీలో ఉన్నటువంటి అనేక పబ్స్కి సంబంధించిన ఓనర్స్ కావచ్చు లేదా ఇతర బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి యజమానులతో కూడా భేటీలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా చేయవద్దు అంటూ కూడా ఒక సమీక్ష నిర్వహించి ఇదంతా చేసినప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని సమీక్షలు నిర్వహించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఎవరు ఏది చేసినా మళ్ళీ డ్రగ్స్ సరఫరా అదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో డ్రగ్స్ విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గానే ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. డ్రగ్స్ సరఫరా కానివ్వండి, డ్రగ్స్కి యొక్క వినియోగం కానివ్వండి చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క సరఫరా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో 2 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో కూడా ఒక 1 month to 2 months మధ్యలోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్వహణ మొత్తం కూడా నిలిపివేయాలి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఆ సప్లయర్లను కూడా క్యాచ్ చేయాలి అన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర వహిస్తూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్. సో బట్ ఆ నేపథ్యంలో ఇప్పుడు 30 మందికి సంబంధించినటువంటి డ్రగ్స్ వినియోగకు సంబంధించి ఏదైతే ప్రేమ్చంద్ అనేటువంటి వ్యక్తి బర్త్డే పార్టీ కోసం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దొరకడం ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతా ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చేస్తూ ఉంది, నార్కోటిక్ టీం అంతా కూడా మరి దీనిపై స్పెషల్గా కూడా ఫోకస్ వాళ్ళ విచారణ చేపడతా ఉన్నారు. మరి గోవా నుంచి ఎలా సరఫరా అయింది అండ్ గోవా నుంచి తీసుకొచ్చేటువంటి డ్రగ్స్ ఎవరు తెలంగాణకు తీసుకొస్తా ఉన్నారు, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు అన్న దానిపైన కూడా విచారణ కొనసాగించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా అనేది తెలంగాణ రాష్ట్రంలో వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది అని చెప్పుకోవాలి. గతంలో సినీ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులతో పాటుగా ఇతర సెలబ్రిటీస్ కూడా తీసుకున్నట్టుగా కొన్ని డేటా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ వినియోగం అనేది గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి సప్లయర్ ఎవరు అన్నటువంటి దాంట్లో కూడా పోలీసుల నిఘా నేత్రాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా కొంతవరకు చేసినప్పటికీ కూడా అంత పెద్ద వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి రాజశేఖర్. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదో చేస్తూ ఉన్నాము హడావిడి చేయడం తప్ప చేసింది ఏమీ లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఏకంగా 30 మంది డ్రగ్స్ తీసుకుంటూ ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 12 మంది, మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్ అంటే బిలాంగ్స్ టు సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళే 30 మంది డ్రగ్స్ తీసుకోవడము, వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం అనేది మరి తెలంగాణకి ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ సరఫరా అవుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిపై ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టబోతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి కఠినమైనటువంటి చర్యలు కూడా ఉండబోతున్నాయి అనేది మరి పోలీసులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. ఎస్ ప్రణయ్, ఒకటి మనం మాట్లాడుకున్నట్టే 12 మంది విద్యార్థులు ఉండటం అనేది చాలా ఆందోళన కలిగించే అంశం. తల్లిదండ్రులు కానీ రాబోయే భవిష్యత్తు కానీ ఇప్పటి నుంచే స్టూడెంట్స్ అలవాటు పడడం అనేది ఒక రకమైనటువంటి దుర్వ్యసనాలకు సంఘంలో కొంతవరకు విద్రోహ శక్తులకు కూడా కొంతవరకు ప్రేరేపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే బర్త్డే పార్టీ చేసుకున్నారో ప్రేమ్చంద్కు సంబంధించి సంపత్ అనే వ్యక్తి అక్కడ డ్రగ్స్ సరఫరా చేసినట్లు మనకు తెలుస్తుంది. సంపత్ ఎవరు అనేది ఏమైనా పోలీసులకు సంబంధించి కానీ లేకపోతే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటికైతే ఎవరు అనేది డ్రగ్ సప్లయర్ ఎవరు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీ లభించట్లేదు శేఖర్. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్కి సంబంధించి 2-3 వ్యక్తులు డ్రగ్ డీలర్లుగా ఉన్నారు. డ్రగ్ డీలర్ యాంటోనీని కూడా
పోలీసులు ఛేదించడం జరిగింది. మొత్తం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాలు సినీ ప్రముఖులకు డ్రగ్ డీలర్గా ఉన్నటువంటి యాంటోనీని కూడా పోలీసులు ఛేదించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వివరాలతో మరికొందరిని కూడా గతంలో అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు యాంటోనీ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. బట్ యాంటోనీ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు డ్రగ్ సప్లై ఎవరు చేస్తూ ఉన్నారు, యాంటోనీకి సంబంధించిన టీం ఇంకా ఏమైనా బయట ఉందా అన్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు ఒక తరపున ఒకవైపు ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక మేజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 12 మంది ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు. అయితే ఈ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్లను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, డ్రగ్స్ అనేటువంటి వినియోగం, డ్రగ్స్కి సంబంధించిన వినియోగం ఎందుకు ఈ యొక్క సాఫ్ట్వేర్ వైపు మరలుతూ ఉంది అనేది కూడా ఒకసారి మనం చర్చిస్తే, ఏదైతే మెంటల్ ప్రెషర్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇదంతా కూడా స్ట్రెస్ అంతా కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ పైన ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ నేపథ్యంలో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా స్ట్రెస్ ఫీల్ కావడము మనం చూస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎదుట బయట మనం చూస్తే హైటెక్ సిటీలో ఇటువంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ముందట వాళ్ళంతా కూడా సిగరెట్ తాగడం కానివ్వండి, లేదా వీకెండ్స్లో పార్టీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక వాళ్ళ ఏదైతే స్ట్రెస్ అంతా కూడా పోయేందుకు కంపెనీస్ కూడా అప్పుడప్పుడు వీకెండ్ పార్టీస్ కానివ్వండి, లేదా మంత్లీ ఏదైనా టూర్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ ప్లాన్ చేస్తాం. అంటే వాళ్ళు చేసేటువంటి ప్రెషర్, మెంటల్ ప్రెషర్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకునేందుకు డ్రగ్స్కి ఈజీగా అడాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రేపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినంత నేపథ్యంలో ఆ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసేందుకు 160 ఎగ్జామ్స్ రాయాలి. రైట్ ప్రణయ్, ఒకటి అంటే వాళ్ళ స్ట్రెస్ని ఉపసంహరణగా లేకపోతే దానికి ఒక ఆల్టర్నేటివ్గా డ్రగ్స్ తీసుకోవడం అనేది, సో డ్రగ్స్ అవైలబుల్గా రాష్ట్రంలో దొరుకుతున్నాయి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అవైలబుల్గా ఉండటం అనేది ఒక కారణం. అంటే రావడానికి వెళ్ళడానికి ఒక సరైన టీం ఉంది, సో దాన్ని తీసుకురావడం వల్లే యువత దానికి అలవాటు పడిపోతున్నారు ఒకరి నుంచి ఒకరికి అనేది గతంలో ఉన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. సో అదే కారణం అనుకోవచ్చు మనం. అంటే స్ట్రెస్కి గతంలో ఎప్పుడూ లేదు. దాదాపుగా చూసుకుంటే ఆ గతంలో అక్కూడి సైబరాబాద్ ఉండేటప్పుడు కేసు ముమ్మరంగా వెళ్ళినటువంటి పరిస్థితిలో తర్వాత తప్పుదారి పట్టిందని విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అంటే డ్రగ్స్ భారీ సంఖ్యలో భారీ మొత్తంలో పట్టుబడినటువంటి సందర్భాలు కోకొల్లగా మనం చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రెస్కు సంబంధించి తీసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి కానీ, లేకపోతే మిగతా విషయాలు కానీ 30 మంది వరకు పట్టుబడినటువంటి పరిస్థితి. సో వీరిని ఎక్కడ విచారిస్తున్నారు, ప్రస్తుతం వీళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేది పోలీసుల నుంచి సమాచారం ఉందా మనకి? ఎస్, ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన వీళ్ళందరినీ కూడా ఎస్ఆర్ నగర్ పిఎస్కి అయితే తరలించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి శేఖర్. ఎస్ఆర్ నగర్ పిఎస్లో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తదుపరి వేరే ఒక పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత వాళ్ళకి సంబంధించిన విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ పాయింట్ ఏంటి అని అంటే ఇందులో ప్రధానంగా 30 మంది ఉండడము, 30 మంది కూడా ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళు కావడము. అండ్ దీంట్లో బర్త్డే పార్టీస్ కోసం లైక్ ఏదైనా వైన్ కానివ్వండి లేదా డ్రింక్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ డ్రగ్స్నే ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే ఎంత పెద్ద ఎత్తున 30 మందికి డ్రగ్స్ రావడం అనేది లక్షలలో కుదిరినటువంటి వ్యాపారం, కొన్ని లక్షలకు సంబంధించినటువంటి అమౌంట్. సో లక్షలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎట్లా ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ న్యూ ఇయర్కి సంబంధించిన నేపథ్యంలో ఇటు గోవా టు హైదరాబాద్, తెలంగాణ ఎక్కువ వెహికల్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో వాటిలలోకి ఏమైనా తెప్పిస్తూ ఉన్నారా లేదా ఏ విధంగా సరఫరా చేస్తూ ఉన్నారన్న దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగబోతూ ఉంది. ఎందుకంటే 30 మందికి సప్లై అయింది అని అంటే పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో వినియోగం జరుగుతూ ఉంది, హైదరాబాద్లో సేలింగ్స్ జరుగుతూ ఉన్నాయి అనేది మాత్రం క్లారిటీ వస్తూ ఉంది. గతంలో కూడా పబ్స్లలో జరిగాయి. సో గతంలో పబ్స్కి వచ్చేటువంటి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని పబ్స్ నైట్ టైంలో ఈ డ్రగ్స్ అనేది ఇస్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణ మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 30 మందిలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రేమ్చంద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక్కడ నోరు తెరిస్తే ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ప్రేమ్చంద్ దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాలుష్యం కోడల్లో పాల్వంచపట్నం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి వెలుగులు నింపే విద్యుత్ కేంద్రం గల పాల్వంచాలో తీవ్రమైనటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాలుష్యం పెరగడంతో ఇక్కడ పాల్వంచ ప్రజానీకం కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పరిశ్రమలకు అలాగే దాని నుంచి వచ్చే వ్యర్థాలకు నిలయంగా పాల్వంచ మారిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తు కానీ ఆరోగ్యం కానీ ఆందోళనకరంగా ఉందంటూ ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాసరావు. చెప్పండి శ్రీనివాసరావు, ప్రధానంగా అక్కడ వారు చెప్తున్నటువంటి డిమాండ్లు ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మన రాష్ట్రానికి వెలుగులు అందించేటువంటి ఈ యొక్క కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో పొల్యూషన్ విపరీతమైనటువంటి స్థాయిలో వెదజల్లుతున్నది. ఈ యొక్క పట్టణ ప్రజలు కిడ్నీ వ్యాధితో కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు,
అలాగే గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు, ఆస్తమా, ఇలాంటి అలాంటి వ్యాధులతోటి తీవ్రమైన అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. ఈ యొక్క కేటీపీఎస్ నుంచి బూడిద చెరువు నుంచి వచ్చేటువంటి బూడిద చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో, అంటే ప్రాణాంతక విషపులి తుల్యమైనటువంటి రసాయనాలు కలిసినటువంటి నీళ్లు కిన్నెరసాని అలుగువాగు ఏదైతే ఉందో ఆ అలుగువాగులో కలవటం వల్ల పశువులు, మేకలు ఆ నీళ్లు కిన్నెరసానిలో ఉన్నటువంటి నీళ్లు తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క పొల్యూషన్ కేటీపీఎస్ ఉన్నటువంటి పరిధిలో 4 గ్రామ పంచాయతీలు ప్రజలు కూడా భూగర్భ జలాలు కలుషితమయ్యి అంటు రోగాలు కావచ్చు, ఇతర ప్రాణాంతక వ్యాధులు కావచ్చు, వీటితోటి చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, చొరవ చూపడంలో బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ పాల్వంచలో 22 వార్డుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో, చెత్త సేకరించి మున్సిపాలిటీ సేకరించిన చెత్తని ఏదైతే ఉందో ప్రధాన రహదారి అంటే పాల్వంచ నుంచి దమ్మపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకొని అక్కడ డంపింగ్ యార్డ్ లో ఉంచడం వల్ల అక్కడే చెత్త తగలబెట్టి పాల్వంచ పట్టణం అంతా కూడా దాదాపుగా పొల్యూషన్ పొగతోటి కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఊపిరితిత్తుల వ్యాధులతోటి ఆ ప్రాంతం అంతా కూడా నివాసాలు ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ఇక్కడ పాల్వంచ కేటీపీఎస్ రాష్ట్ర మొత్తానికి వెలుగులు అందిస్తుంది. కానీ ఇక్కడ పాల్వంచలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం కుటుంబాల్లో చీకట్లు వెదజమ్ముతుందని కూడా పాల్వంచ పట్టణ ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక్కడ ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఈ యొక్క ఫ్యాక్టరీల నుండి వెలువడేటువంటి బూడిద ఏదైతే ఉందో ఈ యొక్క మన జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు తెలంగాణ పక్క రాష్ట్రాలకి ఈ యొక్క బూడిదని ఇటుకలు తయారు చేయడానికి ఇటుక బట్టీల యజమానులు టిప్పర్ల ద్వారా, అంటే ఓపెన్ టిప్పర్ల ద్వారా తీసుకెళ్తూ ఈ యొక్క పరదా కడతారు. కానీ దానిపైన ఉన్నటువంటి రంధ్రాల ద్వారా లారీ వెళ్ళేటువంటి ఈ యొక్క గాలికి స్పీడ్ కి ఏదైతే ఉందో బూడిద మొత్తం కూడా వెనక్కి వచ్చేసి పాదచారులకి, ద్విచక్ర వాహనదారులకి ఈ యొక్క బూడిద కళ్ళల్లో పడటం వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ప్రధాన అధికారులు ఈ యొక్క డిపార్ట్మెంట్ కి తెలియజేసినప్పటికీ, ప్రజలు తెలియజేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ యొక్క సంబంధిత అధికారులు ఇకనైనా పట్టించుకొని ఆ యొక్క పొల్యూషన్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా అంటే పరిశ్రమలు నెలకొల్పినప్పుడే కొన్ని యాక్ట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ప్రజలకు హాని కలిగించే విషవాయువులు ఏమన్నా వెలువడినప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది ప్రజల ఆరోగ్యం జాగ్రత్త దృష్ట్యా. సో అలాంటి ఇంప్లిమెంటేషన్ అక్కడ ఏమైనా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలు గోడు కానీ లేకపోతే అక్కడ నమోదవుతున్న కేసులకు సంబంధించి కానీ పూర్తిగా నివేదిక తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గత పాలకులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పాలకులు కొంతవరకు ఇందులో సంబంధాలు ఉన్నాయి, వారిని వెనకేసుకొని వస్తున్నారు, వారికి ఆసరాగా పరిశ్రమలు ఉన్న వారికి యజమానికి ఆసరాగా ఉండే అవకాశాలు ఉన్నాయి, దాని ద్వారా జరుగుతుంది అనుకోవచ్చు మనం. అంటే పరిశ్రమలకు అధికారులకు సమన్వయం ఉన్నదనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణ. ఎందుకంటే ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వము ఆ యొక్క శాఖ అనేది ఒకటి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ యొక్క శాఖ అధికారులు వస్తున్నారు, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ రాత్రి సమయాల్లో ఆ యొక్క ఫ్యాక్టరీల నుండి బూడిదని బహిరంగ ప్రదేశాలకి ఆ యొక్క పొగ గొట్టాల ద్వారా వదులుతున్నారు. ఈ యొక్క వచ్చిన బూడిద ఏదైతే ఉందో ఆ ఇళ్ల మీద దాదాపుగా పేపర్ పెడితే పేపర్ కంటే 2 పేపర్ల మందం బూడిద తెల్లారిపాటికి పడి ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఆ యొక్క శాఖ అధికారులు ఆ ఫ్యాక్టరీల నుండి ఏమైనా ఆశించి ఆ ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకోవడంలో మేనవేషాలు లెక్కిస్తున్నారా అనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులను చురకలు పెట్టి
అధికారులు స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాసరావు. మనం కూడా ప్రజానికానికి ప్రజలకి ఇబ్బంది కలిగించే ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు కానీ లేకపోతే హాని కలిగించేటటువంటి రసాయనాలు కానీ పూర్తిగా దానికి దూరంగా ఉండేలాగా భద్రత ఎవరైతే ఉన్నారో సిబ్బంది అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చర్యలు తీసుకునే విధంగా చూడాలి మనం కూడా అమ్మానిస్తూ తరపు నుంచి కోరుకుందాం. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలో ముసలం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచిర్యాల మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలు పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి మెజార్టీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేసుకోవడంతో ఇక్కడ మరింత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి మంచిర్యాల రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మొత్తానికి మున్సిపాలిటీకి సంబంధించి ముస్లింపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు ఇటు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కూర్చి బీఆర్ఎస్ ఖాతా నుంచి గల్లంత అయిపోయినటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇటు చైర్మన్ పెంట రాజయ్యతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అయితే గతంలో మన ఇటీవల చూసుకుంటే నిన్న రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో భారీ ఎత్తున కౌన్సిలర్లు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి దీనికి సంబంధించి కౌన్సిలర్లు ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 కౌన్సిలర్లకు సంబంధించిన 36 వార్డులు ఉండగా దీనికి కాంగ్రెస్ లో చేరినటువంటి కౌన్సిలర్లతో పాటు మొత్తం చూసుకుంటే 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరి దీనికి అవిశ్వాస తీర్మానానికి పెట్టేందుకు సరైనటువంటి సంఖ్యాబలం ఉండడంతో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దాంతో పాటుగా అసంతృప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా దీనిలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ సమాచారం అందుకున్నటువంటి పెంట రాజయ్య చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ లో అయితే ముందస్తుగానే గౌరవప్రదంగా రాజీనామా చేశారనేటువంటి వార్తలు కూడా రావడంతో కాస్త సమయం వేచి చూశారు. మరి వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తిరిగి 27 మంది కౌన్సిలర్లు అందరూ కలిసి కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కూడా అందజేయడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ కూడా పరిశీలించి కౌన్సిలర్ తోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారిని విచారించి దీనికి అవిశ్వాస తీర్మానానికి తగినటువంటి ఒక తేదీని నిర్ణయించి 15 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేస్తానని దానికి సంబంధించిన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బలం అవిశ్వాస తీర్మానం వీగినట్లయితే దానికి చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్లను కూడా పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం ఉంది. అయితే గత 2019లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదైతే ఉందో మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 14 మంది కౌన్సిలర్ గెలుపొందారు. మరి దీనికి సంబంధించి అప్పుడు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతో పాటు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో సంఖ్యా బలం అనేది 27కు చేరింది. 27కు చేరడంతో ఖచ్చితంగా ఎలాగైనటువంటి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవాలనేటువంటి పట్టుదలతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మరో ఏడాది ఇంకా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక వర్గం సమయం మరో ఏడాది ఉండటంతో ఎలాగైనా ఏడాది పాటు పాలన కొనసాగించాలనేది మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చూస్తూ ఉన్న ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ ఏడాది గడువులోపే ఖచ్చితంగా పీఠాన్ని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలన్నటువంటి దృఢ నిశ్చయంతో పట్టుదలతోటి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది రాజశేఖర్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం ఇచ్చినటువంటి ఈ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో మరి వారికి సంబంధించి క్యాంపుకు తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తంగా ఉన్న కౌన్సిలర్లతో పాటు ప్రస్తుతం ఏదైతే చేజారిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య కీలక నేతలు కూడా సమావేశాలు ఏమన్నా చర్చించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో వారికి అందుబాటులో ఉండకుండా నారాయణ ఖేడ్ మన హైదరాబాద్ సమీపంలో ఉంటే నారాయణ ఖేడ్ లోని ఓ ఫామ్ హౌస్ కు వీళ్ళను తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ చైర్మన్ గానీ మున్సిపల్ వైస్ చైర్మన్ గానీ రాజీనామా చేసినట్లయితే వారు తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే వారు వచ్చే రాజీనామా చేసే ఆలోచనలు లేనట్టుగా తెలుసుకోవడంతో తిరిగి కలెక్టర్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేస్తారో ఆ తేదీ వరకు వారు క్యాంప్ లోనే ఉండేటట్టుగా ప్రస్తుతం మనకు విశ్వసనీయ సమాచారం కూడా అందుతుంది రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావానికి భారీ స్పందన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజావానికి మానేరు ముంపు బాధితులు క్యూ కట్టారు. వారి సమస్యలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టరేట్కు దాదాపుగా 16 గ్రామాల నుంచి ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ళు గడిచిన తమకు ఉపాధి కల్పించినటువంటి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ముంపు బాధితులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజావాణిలో ప్రధానంగా చూసుకుంటే 9 జీవో ప్రకారం తమకు ఉపాధి కల్పించాలని వారు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా కలెక్టర్ తీసుకున్నటువంటి వినతి పత్రాలు కానీ బాధితులు ఇచ్చినటువంటి పూర్తి దీనిపై అప్డేట్స్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు భారీగా జనాలు అయితే గత కొంతకాలంగా కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా అంటే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడంతో తిరిగి ఎన్నికల అనంతరం ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అవడంతో ఈ రోజు భారీ ఎత్తున కూడా ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ కు తమ విన్నవించుకేందుకు క్యూ కడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మిడ్ మానేరుకు సంబంధించి ముంపు భూ నిర్వాసితులంతా కూడా ఒక పెద్ద ఎత్తున కూడా దాదాపు 16 గ్రామాలకు మిడ్ మానేరుతో పాటు లోయర్ మానేరు డ్యామ్ కు సంబంధించి గత 20 ఏళ్లుగా కూడా తమకు ఇలాంటి నష్టపరిహారం అందట్లేదు అంటూ కూడా వాళ్ళు 98 జీవో ప్రకారము ఉపాధి కల్పన ఇలాంటి అంటే ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించి ఎస్ఆర్ఎస్పి సంబంధించి అందులో ఉద్యోగాలు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి ఉద్యోగాల కేటాయింపు ఇలాంటి ఉద్యోగాల కంటే తమ ఉపాధి కోల్పోయామంటూ కూడా వాళ్ళంతా కూడా కలెక్టర్ కు విన్నవించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఎలాగైనా కానీ ఖచ్చితంగా అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తమ ఆశలు చిగురిస్తున్నాయని చెప్పేసి కూడా అంటే గతంలో 2019లో రేవంత్ రెడ్డి ఈ మిడ్ మానేరుకు సంబంధించి ఒక భూ నిర్వాసితులకు ఏదైతే సభను కూడా ఏర్పాటు చేశారు. అంటే అన్ని పార్టీల నేతలు అటు తెలుగుదేశంతో పాటు బీఆర్ఎస్ కాకు మినహా బీజేపీ బిఎస్పి ఇలా అన్ని పార్టీల నేతలను ఐక్యం చేసి ఏదైతే ముంపు నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి 2019లో రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ హోదాలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక సభనైతే ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఇది దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా ఈ మిడ్ మానేరు నిర్మిత అయితే 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా జలయజ్ఞం పేరుతో కూడా ఈ మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పచ్చు. అయితే ఈ మిడ్ మానేరు రాజకీయ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల జోక్యంతో ఈ మిడ్ మానేరు ఏదైతే నిర్మాణం అయితే వాయిదా పడింది. అయితే చివరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టు నడిపించి 2 లక్షల ఎకరాలలో కూడా ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కూడా భూములు కోల్పోయిన దాదాపు 12 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికీ అంటే తమకు ఏదైతే జీవో ప్రకారము ఎస్ఆర్ఎస్పీలో ఉద్యోగాలు కల్పించలేదని చెప్పేసి తాము 20 ఏళ్లుగా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే 20 ఏళ్ల క్రితం నుండి కూడా వాళ్ళు ఇప్పటికీ పెద్ద ఎత్తున అంటే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముందు చూపుతో కూడా ఈ మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ కూడా ఈ గత పాలకుల నిర్లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిడ్ మానేరు ప్రాజెక్టు పూర్తి కావడం జరిగింది. అంటే ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ ఒత్తిళ్ల వల్ల అప్పుడు ఈ డ్యామ్ కు సంబంధించి నిర్మాణం అయితే వాయిదా పడింది. అయితే బీఆర్ఎస్ పాలనలో ఈ డ్యామ్ పూర్తిగా అంటే దాదాపు 1000 కోట్లు వెచ్చించి కూడా ఒక భారీ కుంభకోణం కూడా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు ఊహాగానాలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గతంలో ఏదైతే మిడ్ మానేరు భూ నిర్వాసితులందరినీ ఐక్యం చేసి రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా తమ వైపు ఈ పోరాటం చేస్తున్న వారి వైపు తమ అందరము అంటే మిగతా పార్టీలు అన్ని కూడా అండగా ఉంటాయని చెప్పేసి కూడా 2019లో ప్రకటించిన విషయం అయితే వింటాం. అయితే దానికి ఉత్తమ్ పోస్ట్ కూడా ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఒక ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు కూడా పంపిన పరిస్థితి అయితే ఉంది. గతంలో తాము ఏదైతే రేవంత్ రెడ్డి చేపట్టిన ఇది సంఘీభావ సభకు కూడా తాను కూడా బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ కూడా హాజరయ్యారు. నేను
మీ అధ్యక్షులతో భూ నిర్వాసితుల కోసం సమస్యల పరిష్కారం కోసం మీరు పెట్టిన సభకి నేను కూడా హాజరయ్యాను. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యాన్ని మీరు అప్పుడు ఎత్తి చూపారు కాబట్టి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఇదైతే భూ నిర్వాసితుల పక్షాన నిలుస్తుంది, వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించడమే కాకుండా ఉపాధి కల్పన కూడా చేపడుతుందని ఆశిస్తున్నాను అంటూ కూడా ఒక బహిరంగ లేఖను కూడా ఈ రోజు విడుదలకు చేయడం కూడా జరిగింది. అంటే ఈ రోజు ఏదైతే ఈ ప్రజావానికి సంబంధించి భూ నిర్వాసితులు ఒక పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా ఈ కలెక్టర్ వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా స్పందించి ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ భూ నిర్వాసితులపై ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది రాజశేఖర్. ఎస్ శ్రీకాంత్, ఒకటంటే ఒక రకంగా బాధితులకి శుభపరిణామం చెప్పుకోవచ్చు. అంటే రెండు పార్టీలు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే వారికి అన్యాయాన్ని ఈసారి ఈ ప్రభుత్వంలో రూపుమాపాలి, వారికి న్యాయం జరగాలని చెప్పడం ఒక రకంగా శుభపరిణామం. కానీ పార్టీలు మారుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం. సో ఎలాంటి శ్రవణ తీసుకుంటుంది అనేది కనుకంటూ ప్రధానంగా కలెక్టర్ వారికి ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? అయితే పార్టీలు రాజకీయ నేపథ్యంలో కూడా అంటే 2014లో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అప్పటి ముఖ్యమంత్రి బీజేపీ పోసినప్పటికీ కూడా రాజకీయ కోణంలో అది వాయిదా పడడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈ 2018లో కూడా ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ఉంటే ఈ 16 గ్రామాలకు మిడ్మానేరుకు సంబంధించి అటు లోయర్ మానేరుకు సంబంధించి 16 గ్రామాల ప్రజలు కూడా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడంతో కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అనే విధంగా కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుసు. అంటే మొత్తానికి ప్రభుత్వం మారినప్పటికీ అంటే ఈ భూ నిర్వాసితుల ఆశ మాత్రము చిగురిస్తున్నా అంటే ఏదైతే సమస్యలు పరిష్కారం అవుతాయి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా వాళ్ళంతా ఒక ఆశను పెట్టుకున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మెదక్కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో మార్పు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సంబంధించి ఇక ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నటువంటి జగ్గారెడ్డిలో సానుకూల మార్పులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో నాయకత్వంలో ముందుకు సాగుతామంటూ కూడా జగ్గారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల కోసం ఇక వారి సమస్యల కోసం పనిచేస్తారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది జగ్గారెడ్డిలో మార్పు వచ్చినట్టు కూడా జిల్లా ప్రజల్లో ఒక రకమైనటువంటి వార్త వినిపిస్తుంది. ఇప్పటికే పూర్తిగా 6 గ్యారెంటీలకు సంబంధించి వారధిగా ఉంటాను, ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. పార్టీ రావడం అనేది శుభపరిణామం. ఒక 5 సంవత్సరాలు రెస్ట్ ఇచ్చారు, రెస్ట్ తీసుకుంటూనే ప్రజల కోసం కష్టపడతారని ఆయన కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సునీల్ చెప్పండి. ఫైర్ బ్రాండ్ పొలిటికల్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డిలో అయితే ఎన్నికల ఓటమి ఒక మార్పుకు నాందిగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్ష పదవిని ఆశించారు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు అవకాశం మళ్ళీ కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చింది గతంలో. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన పిసిసి అధ్యక్షుడిని పలుమార్లు విమర్శిస్తూ వచ్చారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడితో కలిసి పనిచేయడం కష్టం అని చెప్పి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయినాక మళ్ళీ ఈయనకు జగ్గారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నియమించడం జరిగింది. జరిగిన అసెంబ్లీలో ఘోర పరాజయం పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంగారెడ్డి అభ్యర్థిగా ఉన్నటువంటి జగ్గారెడ్డి. అనంతరం ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన 2వ రోజు ఆయన మీడియా సమావేశంలో నేను వేరే లైన్ తీసుకున్నాను, ప్రజలను ఓడించారు, నేను ఎవరికైతే గెలిపించారో వారే ప్రజలకు అందుబాటులో ఉంటారు, వారే సేవలు చేస్తారు కాబట్టి నేను వేరే లైన్ తీసుకున్నాను, వేరే లైన్ కి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. కానీ లైన్ ఏందని మాత్రం ప్రకటించలేదు. తాజాగా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలో ముఖ్యమైనటువంటి హామీగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రోజు ఆయన పటాన్చర్లో బస్సు ఎక్కారు, మహిళలతో మాట్లాడారు, పథకం ఎట్లా ఉందని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నారు జగ్గారెడ్డి. తాజాగా ఆయన నిన్న విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన చూసినట్లయితే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తాను, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ పనినైనా కూడా తాను సక్రమంగా నిర్వర్తిస్తాను, పార్టీ కోసం తాను ఎప్పుడు అందుబాటులో ఉంటూ కూడా
చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ అంశాలను కూడా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. ఈయన ఎన్నికల ముందు ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాక చెప్పినటువంటి మాటలు కానివ్వండి, మహాలక్ష్మి పథకం అమలు కానివ్వండి, తర్వాత తాజాగా ప్రకటన. అయితే మొత్తానికైతే జగ్గారెడ్డిలో మార్పు తీసుకొచ్చింది. పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా తన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా తన భార్య నిర్మల ఉన్నారు. కాబట్టి అధికారులు ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా తన భార్యను పిలువరకాలు ఉంటుంది. పిలిచి భార్య చేత కూడా కార్యక్రమాలు నిర్వహింప చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశిస్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే 2018 అసెంబ్లీలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఎన్నికల్లో గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి చింతాప్రభ అధికారులందరూ కూడా ప్రోటోకాల్ ఆయనను కల్పిస్తూ కార్యక్రమాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. జగ్గారెడ్డిలో వచ్చిందని చెప్పి కూడా నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఒకటి సునీల్, ప్రధానంగా ముందు నుంచి కూడా జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పవనాలు వీసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత కొనసాగారు. కొన్ని సందర్భాలు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, అసెంబ్లీలోనే కేసీఆర్ కలిసి మాట్లాడడం, కేటీఆర్తో మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీ మారబోతున్నారని వార్తలు వచ్చేసారు. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. సో ప్రజలు తీర్పు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆయన స్టాండ్ తీసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం. సో ఏదైతే ఆ క్రెడిట్లో తను కూడా ఉండాలి, సో ఆ విధంగా సేవ చేయాలని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది జగ్గారెడ్డి విషయంలో అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే రాబోయే ఇప్పుడు దాదాపు 2 నెలల్లో కూడా పార్లమెంట్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి స్టాండ్ మార్చుకున్నారా అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు జగ్గారెడ్డి. తర్వాత ఆయన బీజేపీలో చేరడం జరిగింది. కూడా ఆయన వెంబటే బీజేపీలో చేరడం, ఆయన మెదక్ ఎంపీగా కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అయినప్పటికీ కూడా అధికారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆయన ఎంపీ స్థానాన్ని కోరుకుంటున్నారు, అంటే ఎంపీ టికెట్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అది కూడా మెదక్ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆయన పార్టీ వైపు వచ్చారు, పార్టీ లైన్ తీసుకున్నారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలి, లేదంటే తన కూతురికి టికెట్ అడుగుతారా అని చెప్పి కూడా ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా ఇంకా జగ్గారెడ్డి వీటన్నింటినీ కూడా ధృవీకరించని పరిస్థితి. కానీ ఖచ్చితంగా టికెట్ మాత్రం ఆశిస్తారని మాత్రం ఊహాగానాలు పూర్తిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ ఎంపీ సీట్గా బీజేపీలో ఇప్పుడే తీవ్ర పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో సోయం బాపురావును ఇరుకున పెట్టేందుకు సొంత పార్టీ నేతల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వార్తలు వస్తూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా టికెట్ తనకేనంటూ ఆయన ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, మరోపక్క ఆశావాహుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్వయంకు చెక్ పెట్టేందుకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాల్ శంకర్ దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, ఆయన అడుగులు వేస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా శ్రీలేఖ అనే ఆదివాసీ మహిళ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి శంకర్ అనుచరుల నుంచి వినిపిస్తూ ఉంది. ప్రధానంగా పాయల్ సోయముల మధ్య పాత వైరమే కారణమా, సో ఆ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు అభ్యర్థిత్వానికి రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ తో పాటుగా అదే పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, అలాగే బోతుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు వీళ్ళందరూ కలిసి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు రాథోడ్ రమేష్, అటు రాథోడ్ బాపురావు వీళ్ళిద్దరూ కూడా ఎంపీ స్థానానికి ఇంతకు ముందు నుండి కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా చూసినట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్ కొత్తగా ఒక ఆదివాసీ మహిళను డి శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళను తెరపైకి తెస్తుండటము అనేటటువంటిది ఆమె పేరుతో, ఆమె ఫోటోలతో
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తిగా హోర్డింగ్స్ ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఒక కొత్త చర్చకు దారి తీసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే మనం ఈ విషయాన్ని కొంత లోతుగా చూసినట్లయితే, కొంతకాలం వెనక్కి వెళ్లి చూసినట్లయితే, అప్పుడు పాయల్ శంకర్ కేవలం జిల్లాధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తన అనుచరులతో, అంటే తన కుమారుడు పాయల్ శరత్ బన్నీగా పెంచుకుంటారు ఆయనతో పాటుగా తన ప్రధాన అనుచరులు కొంతమందిని ఏకంగా సిట్టింగ్ ఎంపీ సోయం పాపరావు ఇంటికి వెళ్లి గొడవ పడ్డటువంటి పరిస్థితి. దీని వెనకాల పోతు నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడ మండల పరిధిలోని ఒక భూమికి సంబంధించినటువంటి వివాదమే సిట్టింగ్ ఎంపీ సోయం పాపరావుతో పాయల్ శంకర్ వర్గీయులకు ఉన్నటువంటి కుమారుడికి ఉన్నటువంటి వివాదంగా అప్పట్లో తీవ్రంగా చర్చ సాగినటువంటి నేపథ్యం. అటు తర్వాత చూసినట్లయితే ఇటు పాయల్ శంకర్, ఇటు రాథోడ్ రమేష్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఇద్దరు కూడా తన పైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పి ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు కావాలని చెప్పి తనపై దుష్ప్రచారం చేస్తున్నారనేటటువంటి కోణంలో బోత్ నియోజకవర్గ పరిధిలోని తలమడుగులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించినటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇటు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎంపీ సోయం బాపురావుకు మధ్యన పాత వైరం ఉన్నట్లుగానైతే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా శ్రీలేఖ అనేటటువంటి ఆదివాసీ మహిళ రూపంలో ఒక మహిళను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఇదేననేటటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇక దీన్ని కొంతగా లోతుగా విశ్లేషించి రైట్ జోషి, మీరు అన్నట్లు ఎవరైతే కొత్తగా తెరపై కూర్చున్న శ్రీలేఖ అనే ఆమెకు సంబంధించి నేపథ్యం ఏంటి అనేది తెలుస్తా ఉందా? సో ఆయన ఎందుకు పాయల్ శంకర్ సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి విషయం ఏమైనా మనకు తెలుస్తా ఉందా? అయితే పాయల్ శంకర్ కు చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నటువంటి ఆదినాథ్ కు సమీప బంధువుకు ఆమె భార్యగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అంటే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి తన సమీప బంధువుకు సంబంధించినటువంటి భార్యను ఈ రకంగా పాయల్ శంకర్ కు అనుకూలంగా ఈ విధంగా తెరపైకి తెస్తున్నట్లుగా ఇక్కడ ఆదిలాబాద్ లో పూర్తిగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫోటో పేరుతో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి చర్చ కొనసాగుతుండటం ఒక పక్కన, అదే సమయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో సైతం శ్రీలేఖకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావిస్తూ ఇక్కడ సోషల్ మీడియాలో చాలా వరకు వీడియో క్లిప్లు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ మనం తరచి చూసినట్లయితే సోయం బాపురావుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిత్వం విషయంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక సోయం బాపురావు విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని మార్చే ప్రసక్తే లేదనేటటువంటి విషయాన్ని ఆయన పలుమార్లు ఉటంకిస్తూనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆదిలాబాద్ టికెట్ తనకే ఖాయం అనేటటువంటి ధీమాను ఇదివరకే పలుమార్లు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే రాథోడ్ బాపురావు పార్టీలో బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరినప్పుడు అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని చెప్పడం ఒకవైపు, అలాగే రాథోడ్ రమేష్ తనకు ఉన్నటువంటి గత అనుభవాలు అలాగే ఓటమి విషయానికి సంబంధించి తన పైన ఉన్నటువంటి పార్టీ పట్ల సానుభూతికి సంబంధించినటువంటి కోణంలో ఆయన టికెట్ ఆశించడము అనేటటువంటిది సాధారణ విషయంగా పరిగణలోకి మనం తీసుకున్నప్పటికీ కూడా శ్రీలేఖ అనేటటువంటి కొత్త మహిళ తెరపైకి తేవడంలో మాత్రం పూర్తిగా పాయల్ శంకర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సంబంధించినటువంటి ప్రమేయం ఉందనేటటువంటి అభిప్రాయాలు మాత్రం కొత్తగా వినిపిస్తుండటం అనేటటువంటిది కమల దళంలోనే కాకుండా రాజకీయ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ దిశగా వెళ్తున్నటువంటి పరిణామ క్రమం అయితే మనకు కనిపిస్తుంది. అంటే చూడాల్సిందే, మరి ఇంకా కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, పాయల్ శంకర్ వైపు కొంతవరకు మొగ్గు చూపుతుందా, లేకపోతే సిట్టింగ్ ఎంపీని మళ్ళీ అభ్యర్థిగా ఖరారు చేస్తుందా, లేకపోతే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తుందా అనేటటువంటిది కొంతకాలం ఆగితే తప్ప స్పష్టత రానటువంటి విషయం. కానీ తన పాత వైరాన్ని పగరూపంలో తీసుకునేందుకు సిట్టింగ్ ఎంపీ స్థానానికే ఏకంగా కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యే ఎసరు పెడుతున్నారు అనేటటువంటి కోణంలో ఇక్కడ చర్చ కొనసాగుతుండటం, అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం చూస్తుంటే కమలంలో కల్లోలం మొదలైంది అనేటటువంటి ఆసక్తికర అంశం మనకు తెరపైకి వస్తున్నట్టుగా మనం భావించాల్సిన పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం
ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గ సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. ఏదైతే అధికారులపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఆయన ఖచ్చితంగా ప్రతి గడపకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించి వారికి ఎవరైతే ఒక తీపి కబురు అందిస్తాం త్వరలోనే, సో పేదవారు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు వారికి ఈ ఇంటికి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో పూర్తిగా దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ హోదా మంత్రి పదవి స్వీకరించి దాదాపు ఖమ్మం జిల్లా నుండి ఒక కీలకమైన మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రోజు మొత్తం కూడా ఖమ్మం జిల్లా ప్రజలతో అధికారులతో తన యొక్క సమయాన్ని గడిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కోలాహలంగా శ్రీనివాసరెడ్డి క్యాంపు చేరుకొని శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించి ఎంతో నమ్మకంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంతో పాటు పాలేరు నియోజకవర్గంలో అత్యధిక ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నేపథ్యంలో ఏ నమ్మకంతో అయితే ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయమని 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఖమ్మం జిల్లా ప్రజలను కూడా ఆకర్షణీయంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచినటువంటి పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి అధికారులతోటి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా శ్రీనివాసరెడ్డి తన ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా ఇక్కడ పాల్గొంటున్న 8 మంది ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, ఈ 8 మంది డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి అధికారులు సమీక్ష నిర్వహించిన దాంట్లో ప్రధానంగా అటు పంచాయతీ రాజ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు, అటు భవన శాఖ మంత్రితో పాటు, అటు డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి మిషన్ భగీరథ తో పాటు, దీంతో పాటు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ తో పాటుగా ఈ రిజిస్ట్రేషన్ వైద్య శాఖతో కూడా వీళ్ళందరితో కూడా కలిసి చర్చించి పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యకలాపాలతో పాటు ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందనేటువంటిది కూడా పూర్తి వివరాలు కూడా మాకు అందివ్వాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోబోతామని చెప్పేసి ఆ రకమైన కార్యాచరణ పూర్తి సమస్యలతో కూడినటువంటి వివరాలు ఎప్పటికప్పటికి అధికారులు మాకు అందివ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా మనకు సమాచారం అంది. దీంతో పాటు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఏదైతే ప్రజలు గెలిపించారో ఆ గెలిపించినటువంటి శాఖలతో పాటు ఆ శాఖల్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఏదైతే పెండింగ్ లో ఉన్న వర్క్స్ కావచ్చు, వివరాలతో మొత్తం కూడా నిధులతో సహా మొత్తం వివరాలతో కూడినటువంటి ప్రతిదీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పాలక వర్గం అనుసరించినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటి మీద కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేత ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తాం, పేద జర్నలిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో గుర్తించి వాళ్ళకి ఇల్లు నిర్మిస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇదే నేపథ్యంలో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ బిఆర్ఎస్లో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే పార్టీ వారి యోజనలో జడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎంపీ టికెట్ కూడా ఆశించేటటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఆయన ఇప్పటికే ఖానాపూర్కి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి పరిస్థితి. అక్కడ జర్సన్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఓటమికి తనే కారణమని తన కష్టపడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో తనపైన క్రెడిట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, నింద మోపుతున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. ఆదిలాబాద్ సంబంధించి పార్లమెంట్ టికెట్పై రాతోడు జనార్దన్ గురిపెట్టారన్నటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ గా భావించవచ్చు. సిట్టింగ్ జడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్, అలాగే బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన పార్టీ వీడుతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన కూడా అంటే ఈ బీఆర్ఎస్ లో ఇమడలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉన్నటువంటి ఒక ఏదైతే సఖ్యత సరిగా లేక ఆ తర్వాత ఆయన కూడా గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించడం జరిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఆయనకి మొండి చేసి చూపడంతో ఆయన గతంలోనూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అయితే
ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. గత 2023 మొన్నటి రీసెంట్ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ ముఖ్య జాన్సన్ నాయకుడు టికెట్ కేటాయించడంతో పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఆయన కష్టపడి పార్టీకి అంటే గెలుపు కోసం అయితే కృషి చేశారు. కానీ ఆయన ఓడిపోవడంతో ఇక్కడ ముఖ్య జాన్సన్ నాయక్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, అతను అంటే వీళ్ళందరూ సక్రమంగా పనిచేయనందువల్లే ఓడిపోయినట్టుగా పార్టీ హైకమాండ్ వద్ద ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. సో దానివల్లే ఆయన కొంత మనస్తాపం చెందినట్టుగా భావిస్తున్నారు. అయితే అందుకే ఆయన పార్టీ వీడబోతున్నారు అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అదే కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఆయన అనుయాల ద్వారా, అంటే ముఖ్యంగా ఆయన పార్టీ క్యాడర్ ఏతుందో ఆ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో రాథోడ్ జనార్దన్ పోటీలో ఉండాలి అనేటటువంటి దిశగా పావులు కదుపుతున్నట్టు ఆయన పార్టీ ఆయన క్యాడర్ మాత్రం, ఆయన అంచన వర్గం, ఆయన అభిమానులు మాత్రం ఆ దిశగా పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ లో ఉంటే అది అసాధ్యమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఇప్పటికే ఆత్రం చెప్పకు ఆల్రెడీ అక్కడ గత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టికెట్ కేటాయించడంలో ఆయనకి ఎంపీ సీట్ ఎంపీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక సందర్భంలోనే ఆయన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే కూడా ఎంపీ గుడం నగేష్ కూడా, మాజీ ఎంపీ గుడం నగేష్ కూడా ఇక్కడ గట్టి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థి ముఖ్య జాన్సన్ నాయక్ కూడా అక్కడ పోటీలో ఉండడంతో ఇక బీఆర్ఎస్ లో అయితే ఆయనకి ఆశ నెరవేరే అవకాశం లేదున్నట్టుగా భావిస్తున్నారు. అందుకే పార్టీ మారితే గనక ఎంపీగా పూర్తి చేసే అవకాశం, ఎంపీ టికెట్ పై కాస్త ఆశలు సజీవంగా ఉంటాయన్నటువంటి ఒక సందర్భంతోనే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు చూసినట్టయితే మిగతా అంటే ఇటు బీజేపీ తర్వాత కాంగ్రెస్ లో కూడా ఆ పార్లమెంట్ లో అనుకున్నంతటువంటి సందర్భం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అక్కడ కూడా పోటీ తీవ్రంగానే కనబడుతుంది. మరి మొత్తం మీద అయితే ఆయన పార్టీ మారడం, ఆ తర్వాత అతని అంటే ఈ పార్టీ మార్పు చేర్పులపై మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపై ఆయన్ని సంప్రదించినప్పుడు 2-3 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని, ఆ తర్వాత తన కార్యకర్తలు, తన అభిమానుల సూచనలు, సలహాల మేరకు వారి యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ఆ తర్వాత పార్టీ మార్పుపై తను నిర్ణయం తీసుకుంటారని మొత్తం మీద ఆయన మాటల బట్టి తెలుస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా పార్టీ మార్పు వైపే ఆయన అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏ పార్టీలో చేరుతారు అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మరి అటు బీజేపీలో చేరుతారా లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేటటువంటి ఒక సందర్భం అదేదైతే విషయం ఉందో అది మాత్రం కాస్త గోప్యంగా ఉంచుతున్నారు. అంటే డోలాయమానంలో ఉన్నారు. అంటే ఎటు వెళ్ళాలి, ఏ పార్టీ వైపు వెళ్తే తనకు కానీ తన కార్యకర్తలకు కానీ బాగుంటుంది అంటే ఓవరాల్ గా ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఒక 2 days లో ఆయన నిర్ణయం తీసుకుంటారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.